తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడింది చంద్రబాబు పాలనలోనే అని తేలిపోయింది. సాక్షాత్తు సిబిఐ దర్యాప్తు అధికారులే చంద్రబాబు హయాంలో జరిగిన ఈ ఘోర తప్పిదాన్ని నిర్ధారించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చిన ట్యాంకర్లను వాడింది చంద్రబాబు పాలనలోనే అన్న సంచలన విషయం బట్టబయలైంది. తిరస్కరించిన ట్యాంకర్లను మళ్లీ ఎందుకు అనుమతించారు, లడ్డూ ప్రసాదంలో ఎందుకు వాడారు లాంటి ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు కానీ, కూటమి నేతలు కానీ, టీటీడీ కానీ సమాధానం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ జరగని ఘోరం చంద్రబాబు ప్రభుత్వంలో జరగడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రతిరోజు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తరువాత మాత్రమే వాటిని అనుమతించాలి. నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేని ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం టీటీడీలో ఓ దారుణమైన పరిణామం చోటు చేసుకుందని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. నాణ్యత లేదు అని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ తిరిగి తీసుకొచ్చారు అని, టీటీడీ వాటిని అనుమతించడంతో ప్రసాదం తయారీలో వినియోగించారు అని సిబిఐ తేల్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో నెయ్యి సరఫరాపై విచారణ జరిపారు సిబిఐ సిట్ అధికారులు. నెయ్యిలో కల్తీ అన్నది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అంశమే అని సిబిఐ తేల్చింది. అదే విషయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు నుంచి సమాధానం లేదు. కూటమిలోని ఇతర కీలక నేతలు కూడా చడీ చప్పుడు కాకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు నెలల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రత, లడ్డూ ప్రసాదానికి ఉండబడిన పవిత్రత గురించి మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరంగానే ఉంది. మాకు మనసుకు నొప్పిగానే ఉంది. చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతున్నామని చెప్పేదానికంటే అబద్ధాల కోరుతో కొట్లాడుతున్నాం. అసలు చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తేనే ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఆయన హృదయంలో దాగి ఉన్నంత కపటం అంతా కనిపిస్తుంది ఆయన ముఖంలో. అంతటి అబద్ధాల కోరుతో మేము యుద్ధం చేసేటప్పుడు ప్రతిరోజు చెప్పకపోతే గన ఆయన అబద్ధం దేశమంతా ప్రపంచమంతా తిరిగి వస్తుంది. నేను చెప్పే నిజం మరుగున పడిపోతుంది. నెయ్యిలో నాణ్యత లేదు అని శాంపిళ్ల పరీక్షల ద్వారా తేలిన తర్వాత ఆయా ట్యాంకర్లను ప్రసాదంలో వినియోగించడానికి వీల్లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఆ అపచారం జరిగింది అని సిబిఐ నిర్ధారించింది. ఏవైతే ఏఆర్ డైరీకి సంబంధించిన 4 ట్యాంకర్లను తిరస్కరించి పంపించారో ఆ 4 ట్యాంకర్లను మళ్లీ తిరిగి పంపిస్తే బాబు పాలనలో టీటీడీ వాటిని అనుమతించి ప్రసాదంలో వినియోగించింది అని సిబిఐ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఆ పని చంద్రబాబు పాలనలోనే జరిగింది అని మొహం మీద కొట్టినట్టుగా తన నివేదికలోని 44వ పేజీలో చెప్పింది. వైష్ణవి డైరీ పేరుతో అవే ట్యాంకర్లను మళ్లీ సరఫరా చేసినప్పుడు టీటీడీ అనుమతించిందని, దాన్ని ప్రసాదంలో వినియోగించారు అని పేర్కొంది. అడల్ట్రేషన్ జరిగిన నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడింది చంద్రబాబు పాలనలోనే అని నిగ్గు తేల్చింది. దాంతో దొంగే దొంగ దొంగ అని అరిచిన విధంగా చంద్రబాబు తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.